ఇక కాలము చెల్లదు. ఈ టైటిల్ చూసిన వెంటనే ఏదో ఒక విషయమని అనుకునుంటారు. ఇది ఒక ప్రవచనముల నెరవేర్పు యొక్క సేకరణ. అంటే ఇశ్రాయేల్ అనే ఒక దేశము, యూదా అనే ఒక గోత్రము ఎలాగా ప్రవచనానుసారంగా చివరి కాలములో వస్తుందనేది వాక్యము చెప్తోంది. అది ఎలాగ నెరవేరి ఉన్నదనేటువంటిది ఇందులో చూడబోతున్నాం. ఇదెందుకు చూస్తున్నామంటే ఈ 2025లో చాలా ముఖ్యమైన ఒక దీర్ఘదర్శనం నెరవేరి ఉన్నది. అందుకోసమే ఈ పూర్తి సేకరణను చూడబోతున్నాం. రండి మనము దీర్ఘదర్శనములను చూద్దాం. మొట్టమొదటిగా 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్. దాదాపు 1900 సంవత్సరాలుగా కనపడని ఒక గోత్రం మరలా వచ్చేందుకు ఒక అవకాశం ఇవ్వబడింది. దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. ఇది ఏ ప్రవచనం? యెషయా ప్రవచన పుస్తకం 43వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు నేను చదువుతాను. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవదని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. ఈ వాక్యము అట్లే 1917, 18 బాల్ఫోర్ డిక్లరేషన్ అప్పట్నుండి ఆరంభమైంది. యూదా ప్రజలు 4 వైపుల నుండి ఇశ్రాయేలు వైపుగా తాము రావడం జరిగింది. ఈ ఇశ్రాయేలీయులకు మన ఈ అంత్యకాల ప్రవచనానికి ఏంటి సంబంధం? హోషేయ పుస్తకము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో నిశ్చయంగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని ఉంచుకొనకుందురు. తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతముందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఈ వాక్య ప్రకారంగా వారు తిరిగి రావడం జరిగింది. అన్ని వైపులా ఈ 2025 వరకును మనాషే గోత్రం ఇండియా నుండి బయలుదేరి వెళ్ళింది. ఈ ప్రవచనము నెరవేరినది. తర్వాత ఈ ప్రవచనము నెరవేరటానికి అడ్డుగా ఉన్నది ఇశ్రాయేలు ప్రజలు మరల తమ స్వదేశానికి రాకుండా ఉండడమే. అప్పుడు దేవుడు చెప్పిన మరొక ప్రవచనము నెరవేరినది. యెహెజ్కేలు పుస్తకములో 23వ అధ్యాయము 25, 26 వచనాలలో లేఖనము తెలియజేస్తుంది, ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దూషింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఈ ప్రవచనము అట్లే తుల్యముగా నెరవేరింది. ఎలాగంటే హిట్లర్ ఇశ్రాయేలు వారి చెవును ముక్కును తెగగోశాను వారి నగల కొరకు. వారి ఆభరణాలన్నిటిని కూడా తీసేసుకున్నారు. ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అనగదొరుక్కున్నట్లు నేను మిమ్మును అనగదొరుక్కుదును. 16వ వచనం. బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరియే పారిపోవును. వారిని చంపినప్పుడు దిగంబరులుగా చంపి వారి వస్త్రములన్నీ విప్పి ఆ తీసిన వస్త్రములని మోపుగా వేసేవారు. ఈ ప్రవచనాలన్నీ తుల్యముగా 1936 నుండి 43 వరకు నెరవేరింది. తర్వాత దేవుడు చెప్పిన ఒక ప్రవచనం 1948లో తుల్యముగా నెరవేరింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-30 వచనములలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఇవి జరుగుట చూచునప్పుడు ఆయన సమీపమునేని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ ప్రవచనం ఇశ్రాయేలు మరలా నిర్మాణం కావడం, దానికి మొదటి రాజు ప్రధాని రావడాన్ని సూచిస్తుంది. చెప్పినట్టే 1948 మే 14వ తారీఖున ఈ ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలు చాలా ప్రాముఖ్యమైన నగరం యెరూషలేమును గూర్చిన ప్రవచనము. జకరియా పుస్తకము 12వ అధ్యాయము 6వ వచనములో యెరూషలేము తిరిగి తన స్థానమైన యెరూషలేములో చోటు చేసుకోవడాని గురించి దేవుడు చెప్పాడు. 1967 జూన్ నెల 5వ తారీఖున 6 రోజుల యుద్ధములో ఈ ప్రవచనము నెరవేరింది. దాదాపుగా 1900 సంవత్సరాలు యెరూషలేం పట్టణం నుండి వెలివేయబడిన యూదులు అఫీషియల్గా లోనికి ప్రవేశించారు. పట్టణము వారి వశానికి మారింది. అదే జకరియా 12:6లో యెరూషలేము తిరిగి తన స్థానమైన యెరూషలేము అంటే ఇశ్రాయేల్ యొక్క క్యాపిటల్గా యెరూషలేం మారుతుంది అన్నందుకు ఒక ప్రవచనం. ఇది 2018లో ఈ ప్రవచనము నెరవేరింది. అన్ని ఎదిరింపులకు మధ్యను
అప్పటి అమెరికన్ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇస్రాయేలుకు రాజధానిగా యెరూషలేమును సూచించాడు. దాని మూలంగా అదే జకర్యా 12:3-4 వచనాలలో భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు, ఏకముగా కూడుదురు అని చెప్పబడింది. దాని ప్రకారంగా ఈ 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పబడే ఇస్రాయేలుకి రాజధానిగా యెరూషలేమును మార్చకూడదు, అది 2గా విభాగించాలి, ఒక భాగము పాలస్తీనాకి, ఒక భాగము ఇస్రాయేలుకి మార్చాలన్నట్టుగా చెప్పి 2 స్టేట్ సొల్యూషన్ని ఐక్యరాజ్య సమితిలో తీర్మానించబడింది. ఇది జకర్యా పుస్తకము 12వ అధ్యాయం 3-4 వచనాల ప్రవచన నెరవేర్పు. దాదాపుగా 128 దేశాలు ఇస్రాయేలుకి విరోధంగా కూడుకొంది. ఈ కాలఘట్టములో మరొక ప్రవచనం తుల్యముగా చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం నెరవేరింది. 2018లో దేవుడు చెప్పినట్టుగా ఎంతో తుల్యంగా సంఖ్యాకాండము 19 ఆధారంగా రెడ్ హీఫర్ అని చెప్పబడే ఎర్రని పెయ్య యెరూషలేములో బలి అర్పించడానికి సిద్ధపరచబడింది. యెరూషలేములో దేవాలయం కట్టడానికైన సిద్ధపాటు పనుల్లో 1987లో ది టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పబడేటువంటి వ్యవస్థ మూలముగా ఇవి సిద్ధపరచబడుతున్నాయి. ఆ వ్యవస్థ మూలముగా పాత్రలు, యాజకుని దుస్తులు, దేవాలయానికి అవసరమైన అన్ని పనులు కూడా చేకూర్చబడ్డాయి. ప్రత్యేకించి మెనోరాక్ అని చెప్పబడే 7 కొమ్ములుండేటువంటి దీపస్తంభము అక్కడ తయారుగా ఉంది. ఈ విధంగా 3వ దేవాలయానికైనా అన్ని కార్యాలు ఉన్నాయి. 3వ దేవాలయం ఎప్పుడొస్తోంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనములో నాశనమును గూర్చి చెప్పబడుతూ అది పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని వాక్యం చెప్తోంది. పరిశుద్ధ స్థలమందు అంత్యక్రీస్తు చివరి సర్వాధికారి వచ్చి నిలవాలి అంటే అక్కడ ఒక దేవాలయం రావాలి. ఇప్పుడు దేవాలయానికైనా అన్ని వస్తువులను తయారుగా ఉన్నాయి. దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా దేవాలయానికైనా అన్ని వస్తువులు సమకూర్చబడ్డాయి. 2022 ఆ ఎంతో ప్రాముఖ్యమైన రెడ్ హీఫర్ యెరూషలేము నగరములోనికి తేబడింది. బలి వస్తువు తయారైపోయింది. యెరూషలేము దేవాలయానికి అవసరమైన అన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. 2010 అహరోను వంశానికి చెందిన ఒక వ్యక్తిని నార్త్ ఆఫ్రికాలో సినగాగ్ అని చెప్పబడే ప్రార్థన మందిరములో కనిపెట్టారు. ఆ వ్యక్తిని బట్టియే అహరోను వంశానికి చెందినవానిగా చెప్పబడుతున్నాడు. అయితే అది ఇంకా సూటిగా నిర్ధారించలేదు, కాని పూర్వోత్తరాలు పరిశీలించడం అయ్యింది. 2025 ఇది ఎంతో ముఖ్యమైన ఒక కార్యం. 2025 ఈ ప్రవచనము ద్వారా ఏం నెరవేరిందంటే, ఈ యొక్క అహరోను వంశము లేవి గోత్రము నుండి ప్రధాన యాజకునికైన ధర్మశాస్త్రానుసారంగా వారికి అవసరమైన ప్రధాన యాజకుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అతన్ని ఆర్డైన్ అంటే అతన్ని అభిషేకించడం అయ్యింది. అతని పేరు రబీ బారక్ కహన్. ఇప్పుడు అతడు దేవాలయానికైన ఆ బలులను గూర్చి అన్ని కార్యాలను గూర్చి తుల్యముగా చదివి ముగించాడని చెప్తూ ఉన్నారు. అంటే ప్రధాన యాజకుడు రెడీ అయిపోయాడు. దేవాలయానికి అవసరమైన అన్ని కార్యములు రెడీ. గమనించండి, నేను వరుసగా ర్యాపిడ్గా చెప్తున్నాను. 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్, 1948 ఇస్రాయేల్ స్వదేశముగా ప్రకటన, 1967 యెరూషలేము వారి వశం అయ్యింది, 2018 యెరూషలేం రాజధానిగా మారుతుంది, 2018లో ఎర్రని పెయ్య కనిపెట్టబడింది, 2022 ఎర్రని పెయ్య యెరూషలేములోనికి తేబడింది, 2010 అహరోను వంశస్థుడు కనిపెట్టడమైంది, 2025 అహరోను వంశానికి చెందిన లేవి గోత్రానికి చెందిన ప్రధాన యాజకత్వానికి చెందిన ప్రవచనానుసారంగా ఎహెచ్కేల్ పుస్తకము 44వ అధ్యాయములో 15వ వచనములో సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుదురు అని ఉంది. అది నెరవేరింది. ఇక వారికి అవసరమైంది ఒకటి. వారే చెప్తున్నారు, మాకు అన్ని కూడా సమకూడాయి, ఒకటే ఒకటి మాకు అవసరం, దేవాలయానికైన స్థలం. ఆ దేవాలయానికైన స్థలం టెంపుల్ మౌంట్ అని చెప్పబడుతుంది. అక్కడే సొలొమోను కట్టిన మొదటి దేవాలయం, యెరుబ్బాబెలు కట్టిన రెండవ ఆలయం ఉండింది. ఇప్పుడు అక్కడ వేరొక మందిరము ఉంది. ఈ స్థలములో దేవాలయం కట్టాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఆ స్థలం మేము ఇవ్వమని చెప్పి పాలెస్టీనియన్స్ చెప్తున్నారు. అయితే బైబిల్ చెప్తుంది 3వ దేవాలయము నిశ్చయంగా వస్తుందని చెప్పి. ఇన్ని ప్రవచనాలు తుల్యముగా నెరవేరాయి. ఇక ఏం జరుగుతుంది? ఈ దేవాలయము ఉండిన స్థలం ఆ కొండకైన యుద్ధమే 2023 అక్టోబర్ మాసము 7వ తారీఖున ఆరంభమైంది. ఆ యుద్ధమే ఇప్పటి వరకునూ జరుగుతూ ఉంది. ఇక నెరవేరవలసిన ప్రవచనమేది? జూన్ మాసం మొదటి 2 వారాలలో ఈ దేవాలయం ఉండిన స్థలము టెంపుల్ మౌంట్గా ఉన్న ఓల్డ్ సిటీ యెరూషలేముని
పాలస్తీనా వశము అప్పజెప్పమని ఐక్యరాజ్యసమితిలో తీర్మానమైంది. న్యూ సిటీ అని చెప్పబడే యెరూషలేముని ఇశ్రాయేల్ చేతికి అప్పజెప్పమని అదే తీర్మానం చెప్తోంది. అంటే దీనికి పేరు 2 స్టేట్ సొల్యూషన్. 2గా విభజిస్తున్నారు. ఇది సాధ్యమా అని అడిగితే ప్రపంచ దేశాలని కూడా వీటికి మద్దతిస్తుంది ఐక్యరాజ్య సమితిలో. అరబు దేశస్థులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. జకరియా పుస్తకము 12వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఈ ప్రవచన వాక్యం నెరవేరుతుంది. దీని ముగింపే 3వ ప్రపంచ యుద్ధముగా మారే అవకాశముంది. మన మట్టుకైతే దేవుడు చెప్పిన ప్రవచనములు 1917 నుండి ఈ 2025 వరకు దాదాపుగా ఈ 120 సంవత్సరాల్లోగా, ఇంకా తేటగా చెప్పాలంటే 1948 నుండి ఈ 2025 వరకు 77 సంవత్సరాలుగా అన్ని ప్రవచనాలు కూడా తుల్యముగా నెరవేరాయి. ఇక మనకి అవసరమైంది ఒకటే ఉంది. ఇవి జరగనారంభించినప్పుడు లూకా 21:28 మీ విడుదల సమీపమైనందువల్ల ధైర్యము తెచ్చుకొని తలలెత్తుకొనుడి. గమనించండి, ఇన్ని ప్రవచనాలు 77 సంవత్సరాల లోపల జరిగి ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. ప్రవచనానుసారముగా ఇన్ని విషయాలు జరిగి ఉన్నాయంటే, నెరవేరాయంటే యేసు వస్తానని చెప్పిన ప్రవచనము తుల్యముగా జరగనయ్యుంది. ఇక కాలము చెల్లదు. సంఘానికి ఉన్న ఒకే కాలం సిద్ధపడుతున్న కాలం. సంఘాన్ని సిద్ధపరచండి, మీరు సిద్ధపడండి, ఒక కూటాన్ని సిద్ధపరచండి. రాజు వస్తున్నాడు, ఇక కాలం చెల్లదు.